దిస్ ఈజ్ మై ఫాదర్స్ పురాణి హవేలీ. దీని హెడ్ లైట్ పని చేయట్లేదు. కొన్ని రోజులు ఈ బండి వాడతా, కొన్ని రోజులు ఆ బండి వాడతా, కొన్ని రోజులు కార్ వాడతా, కొన్ని రోజులు అది వాడతా, ఇది వాడతా. ఫుల్ ట్యాంక్ వేయించేసిన, చాలా ఇవ్వనయ్యా గినేదే లేదు. కానీ బండి నా హిమాలయన్ కన్నా బెస్ట్ అంటాను. బ్రేక్ అయితే అసలు పడే దీనికి గ్లాడియేటర్ డిస్క్ బ్రేక్ ఇన్స్టాల్ చేస్తారు, బట్ నేనైతే వేయించుకోను. RX ధూమపానం ఆరోగ్యానికి హానికరం. అబ్బా బ్రో, ఏంది బ్రో అప్పగా. చిల్లరాడు నిశ్చి కాల్ చేసి ఇందులో ప్రాబ్లం ఉన్నా తెలిసినాక కూడా కొడుతున్నా నేను. మా అయ్య మ్యాడ్ అయిపోతాడు. ఆర్ పురాణి హవేలీ గ్రాండ్ ఫాదర్ది, అండ్ దిస్ ఈజ్ మై ఫాదర్స్ పురాణి హవేలీ. యాక్చువల్లీ ఇక్కడ ఎందుకున్న ఏంటి బండి ఈ టైంలో అంటే, ప్రస్తుతానికి ఇట్ ఈస్ సండే 17th March. అందులేముందంటారా? సో యాక్చువల్లీ నేను ఒక చిన్న సిటీ రైడ్కి వెళ్తున్నా. ఒక గ్రూప్ ఉంది, RX100 గ్రూప్. సో ఆ గ్రూప్తో నార్మల్గా అలా 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 వెళ్దామని ప్లాన్ ఉండే. ప్రస్తుతానికి ప్యారడైజ్కి వెళ్తున్నాం. లైక్ ఇప్పుడు అక్కడ ఏం చేసేది లేదు, అక్కడ జస్ట్ మీటప్ పాయింట్. అక్కడి నుంచి వీ విల్ బి గోయింగ్ టు కాజాగూడ. కరెక్ట్గా నాకు కూడా తెలియదు కాజాగూడ ఎక్కడికి వెళ్తామని. దీని హెడ్ లైట్ పని చేయట్లేదు, ఏం పని చేయట్లేదు. ఇది ఉన్నదా అంటే ఉన్నది. సామాన్ తెచ్చి కూడా 4 రోజులు అయింది. అయ్యో నా చేతి వరకే ఉంది, కానీ ఆ ఫోకస్ మాత్రం అసలు లేనే లేదబ్బా. పర్లేదు, ఒక్కరోజు ఓపిక పట్టుకుంటే కాస్త ఓకే ఉంటుంది, అట్లీస్ట్ నెక్స్ట్ రైడ్ కన్నా. సో యాక్చువల్లీ ఈ బండి పైన చాలా పని ఉంది, కానీ నేను మాత్రం ఇప్పుడు దీని ఎక్స్టీరియర్ మంచిగా పెడదామని ఆలోచించి కొంచెం సామాన్ తెచ్చుకున్నాం. ఇవి కాస్త రష్టపడి ఉన్నాయి, ఎందుకంటే ఇది 1991 బండి అనుకుంటా. చాలా పని ఉంది, ఫౌండేషన్ వర్క్ నుంచి చేయాలి యాక్చువల్లీ. కానీ నేనేమనుకుంటున్నా అంటే, ఇఫ్ ఈ RX100 రైడ్స్కి నేను రెగ్యులర్గా వెళ్తే ఆ ఫౌండేషన్ వర్క్ అనేది చేయించుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే నేను ఎట్లా అంటే, కొన్ని రోజులు ఈ బండి వాడతా, కొన్ని రోజులు ఆ బండి వాడతా, కొన్ని రోజులు కార్ వాడతా, కొన్ని రోజులు అది వాడతా, ఇది వాడతా. సో ఒక దానిపైన ఎప్పుడు ఉండలేము. దీంట్లో ఫ్యూయల్ ఎప్పుడు కొట్టించినా కూడా నాకు గుర్తులేదు. ఇక్కడ ఒక ఫ్యూయల్ స్టేషన్ ఉంటుంది, అక్కడ ఫ్యూయల్ కొట్టించుకొని వెళ్దాం. నాకు పవర్ కావాలి. బ్రో ఎంత ఉంది పవర్? 114 వదిలే వదిలే. కాడి అన్న అన్నట్టు ఫుల్ ట్యాంక్ వేయించేసిన, కాలు ఇవ్వనయ్యా గినేదే లేదు. దీన్ని ట్యాంక్ ఫుల్ చేసే లొల్లు ఏంటంటే, బండి అటు కానీ ఇటు కానీ మనం టిల్ట్ చేసినామో కథం, పెట్రోల్ అంతా ట్యాంక్ బయటికి వచ్చి పడిపోతుంది. కానీ బండి నా హిమాలయన్ కన్నా బెస్ట్ అంటాను నేను అడిగితే. ఎందుకు అంటే ఈ బండి పవర్ ఎక్కువ ఉంటుంది. ఓ భయ్యా అసలే మనది RX100 బ్రేకులు పడాయి. అంకుల్ ఏమో డైరెక్ట్ వచ్చేస్తుంది. బ్రేక్ అయితే అసలు పడే దీనికి. ఇది ఎట్లా చెప్పడం మర్చిపోయినా. ఐ మీన్ ఈ RXకే కాదు, ఏ RXకి. ఎందుకంటే అంత మ్యాడ్ పవర్ఫుల్ పవర్ ఉంది దీంట్లో. సో చాలామంది ఏం చేస్తారంటే, దీనికి గ్లాడియేటర్ డిస్క్ బ్రేక్ ఇన్స్టాల్ చేస్తారు అండ్ కాస్త వరకు అది తీసుకోగలుగుతారు. కానీ అది నన్ను అడిగితే బెస్టే, బట్ నేనైతే వేయించుకోను. ఎందుకంటే నాకు నా బండి స్టాక్ అంటే స్టాక్ కావాలి.
ఇదంతా పక్కన పెట్టేస్తే గోప్రోలో ఫస్ట్ ఛార్జింగ్ ఎంత ఉంది చూడాలి. 71. ఓ వండర్ఫుల్, చాలు. మనం వెళ్ళేది ఎట్లా కాదకూడదు. థ్యాంక్ గాడ్ లీక్ అవ్వట్లేదు. వచ్చిందిగా. ఓ మ్యాడ్, గాలి ఎవరికి ఇంటలేరు. So it was a little brief. ప్రతి రైడ్లో అయ్యేదే. This looks cool, dude. Like, నాకైతే ఇది ఫస్ట్ టైం. సో యా, ఒకటేసారి ఎన్ని RX ట్యూన్స్ వినాలంటే RX అనేది ధూమపానం ఆరోగ్యానికి హానికరం. లిటరల్గా అటే రైడ్ ఫస్ట్ టైం వస్తున్నా కదా, చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. సో ఇందాక సిగ్నల్ దగ్గర ఆగిన పొగకి వామ్మో అస్సలు కాలే. నా బండిలో ఎంత పొగ వస్తుందో నాకు తెలియదు, కానీ ఇలా బండిలో చాలా పొగ వస్తుంది. యాక్చువల్గా అయితే బండిలో పొగ రావాలి. అబ్బా బ్రో, ఏంది బ్రో పొగ? నా బండిలో ఎంత వస్తుంది? ఇక్కడ చిన్న యాక్సిడెంట్ కూడా కాదు, నార్మల్గా ఒక చిన్న లైక్ క్లోజ్ కాల్. యా, చిన్న క్లోజ్ కాల్. ఏం చీట ఆడున్నాడు రా, వేస్ట్ ఆడు. ఇట్లాంటి చిల్లర చదువులు చేస్తే కోపం నాకు ఇంకేమొస్తుంది? చిల్లర ఆడు. సరే, వాని కోసం మనం ఎందుకు మూడ్ ఖరాబ్ చేసుకోవాలి. కానీ నాకు ఒక్కొక్కసారి BMW తీసుకుందే మంచిది అనిపిస్తుంది. నాకు యాక్చువల్లీ బుల్లెట్ తీసుకోకుండా ముందు నాకు 310 GS తీసుకోవాలని చాలా ఆశ ఉండే. బట్ అది తీసుకుందే నేను, ఎందుకంటే ఇప్పుడు అది తీసుకొని ఉంటే నేను ఇంకొంచెం పెద్ద సీసీ ఎంజాయ్ చేయకపోతుండే. ఇంకా దాని మెయింటెనెన్స్ చాలా టఫ్ ఉంటుండే. నాకు ఒక షిఫ్ట్ అయిపోతుంది సర్వీస్, అంత గుంజుతుంది జస్ట్ ఫర్ 310 cc. అండ్ అది కూడా నేను ఒక్కడిని నడపడానికే. మా మమ్మీ ఎక్కలేదు, మా డాడీ ఎక్కలేడు. నా ఒక్కని కోసం అంత అవసరమా అనిపించింది. అంటే బండి షోకు ఉండాలి, కానీ దాన్ని మెయింటైన్ చేయగలుగుతావా? నీ ఎక్స్పెన్సెస్ నీ ఇన్కమ్కి మ్యాచ్ అయితేనే తీసుకో. సో డిస్పోజ్ అయితే అయిపోయినాం. నేను గోప్రో ఆన్ చేసిన అనుకున్నా, బట్ ఆన్ చేయలే. దానివల్ల ఫొటోస్ బొక్క, లేకపోతే మంచిగా వచ్చింది. ఇట్స్ ఓకే. ఎవరిది కాల్ చేసేది? నేను ఇప్పుడు ఇక్కడ పెవిలియన్ దగ్గర ఉన్నా. నిస్సి కాల్ చేసిండు. ఈ సెట్ దట్ బ్రేక్ఫాస్ట్ కలుద్దామని. నేను ఏమన్నా 45కి రమ్మన్నా. సో 45 దగ్గర నేను దీనికి ఫస్ట్ ఆయిల్ ఒప్పించుకొని లొకేషన్ అట్టి పెడితే నిస్సి వచ్చేస్తాడు. దీన్ని ఎంత రేస్ చేయాలనిపిస్తుంది అంటే అంత రేస్ చేయాలనిపిస్తుంది, కానీ భయం
ఇంజన్కి ఏమైనా ఆగాలండి ఇప్పుడు, ఎందుకంటే ఆయిల్ కొంచెం నాకు డౌట్ ఉంది. ఒక్కసారి 2 ఆయిల్ డబ్బాలో పోసేస్తే అయిపోతుంది. वो ही है कितने ml का वो? हाँ वो डालो एक. कितने का है ब्रो? भारत पेट्रोल पंप. ఒక పని చేద్దాం, కేబిఆర్ లెఫ్ట్ కింద డౌన్కి పోయినాక ఆడ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది చూడు, ఫేమస్ అందరు ఉంటారు. ఇందులో ప్రాబ్లం ఉన్నా తెలిసినాక కూడా కొడుతున్నా నేను. మా అయ్య చూస్తే మ్యాడ్ అయిపోతాడు. బండ్లో నడుస్తుంటే రన్నింగ్ లో పార్టీలు ఊసిపోతున్నా కూడా బండి అదే బ్రో, అంతే ఏం చేయలేము. పార్ట్లు పడిపోతాయి దారిలో వైబ్రేషన్ కి. పోతూనే ఉంటది. చూస్తే ఒక అందమే అది, అంతే. అర్థం కాదు, ఒక పాట పడిందంటే కథం. ఏదో ఒక చిన్న మాన్యువల్ డిఫెక్ట్ ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఇదే సో వచ్చేసినాం దగ్గరికి ఇంటికి. అండ్ I'll take a leave from here. Okay, then see you tata, bye bye, take care. So please whatever. I want to reach 1 million. Okay, thank you.